నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బోంచేరుపల్లె రాచెర్ల గ్రామ ఈ సమీపంలో ఉన్నటువంటి నిర్మించినటువంటి ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి స్కూల్లో ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మెడికల్ ఇస్తామని చెప్పేసి మొట్టమొదటగా ఇప్పుడు అయితే ప్రస్తుతం ప్రియా సిమెంట్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ప్రియా సిమెంట్ వాళ్ళకి అమ్మినారు. మొట్టమొదటిగా ఎన్సిసి కంపెనీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ ఇక్కడ ప్లాంట్ వేసిన తర్వాత వాళ్ళు ఈ ప్రియా వాళ్ళకి అమ్ముకొని పోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు అంటే బోంచేరుపల్లె ప్రధానంగా రాచెర్ల వీళ్ళు అప్పట్లో తక్కువ రేట్లకి పొలాలు ఎందుకు ఇచ్చినారు, ఇక్కడ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఖచ్చితంగా ఇక్కడ ఫ్యాక్టరీ నెలకొల్పితే మీరు అంగీకరించండి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి మాయమాటలు చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల పొలాలను తీసుకోవడం జరిగింది అతి తక్కువ ధరకు మీడియేటర్ల ద్వారా. అయితే ఇప్పుడు మేనేజ్మెంట్ మారిన తర్వాత అప్పట్లో ఎన్సిసి కంపెనీ ఉన్నప్పుడే కొన్ని షరతులతో కూడినటువంటి ఆమోదంతో ఈ రైతులు పొలాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏంది, ఫ్రీ ఎడ్యుకేషన్ తర్వాత ఫ్రీ మెడికల్. కానీ దానికి భిన్నంగా ఈ యొక్క ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఈ స్కూల్లో అనేక రకాలైనటువంటి అంటే వీళ్ళు స్వచ్ఛంద ఒక ఫౌండేషన్ కింద స్కూల్ నడుపుతున్నప్పటికీ కూడా అనేక రకాలుగా అంటే ఈ యొక్క రేపాడితే దుఃఖాలని ఈ యొక్క మధ్యతరగతి కుటుంబాల మీద నడ్డి విరుస్తున్నటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క విషయాలను తెలుసుకోవడానికి ఈ యొక్క వాల్మీకి సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాను. అన్న మీ పేరు? నా పేరు మొండం బాలమద్లేటి. నేను ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఫస్ట్ చెప్పండి. ఇప్పుడు వచ్చేసి మేము రాచెర్ల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులము. రాచెర్ల బోంచేరుపల్లె సంబంధించినటువంటి ఈ ప్రియా సిమెంటు యొక్క ఫ్యాక్టరీ స్థాపించడం జరిగింది. స్థాపించేటప్పుడు అప్పుడు మా పెద్దలుగా అంటే దాదాపు 30 సంవత్సరాల కిందట మేము కూడా దాదాపు 5 నుంచి 7 ఎకరాల వరకు భూమి ఇచ్చాము. ఆ టైంలో మాకు ఇచ్చినటువంటి హామీ మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఏమని మీకు ఫ్రీ స్కూల్ ఇస్తాము, దాంతోపాటుగా ఉద్యోగాలు కూడా భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు కూడా ఇస్తాము, ఫ్రీ వైద్యం ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే దాదాపు ఒక్కొక్క పిల్లోనికి 14,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దాంతోపాటుగా ప్రతి సంవత్సరం ఉదాహరణకి పోయిన సంవత్సరం 8th క్లాస్ అబ్బాయికి 11,500 రూపాయలు వసూలు చేశారు. ఈ సంవత్సరం 13,225 రూపాయలు, అంటే దాదాపుగా 20% పెంచారు. ప్రతి సంవత్సరం 20% పెంచుతూ పోతున్నారు. ఇప్పుడు మా ఊర్లో జరిగేటటువంటి వ్యక్తులు పొలాలు పండవు, ప్రతి ఒక్కరు ఫ్యాక్టరీకి అవుతున్నారు. కాబట్టి వీళ్ళు ఇచ్చేటటువంటి మామూలుగా లేబర్ పనికి వెళ్తున్నారు. లేబర్ పనికి పోతే వీళ్ళు ఇచ్చేటటువంటి జీతం 10 నుంచి 12,000 మాత్రమే. ఈ 10-12,000లో పిల్లలని చదివించుకుంటారా, వాళ్ళు తినడానికి ఉపయోగించుకుంటారా, లేకపోతే ఏ రకంగా మీరే అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు ఇంకా ఉదాహరణకి ఏం జరుగుతుందంటే, మేము మొన్న డిఓ గారికి ఒక లెటర్ ఇచ్చాం. సార్ ఇట్లా జరుగుతుంది, ఇది మీరు ఫీజులు వసూలు చేయమని చెప్పారా, లేకపోతే ఇది ఎట్లా అని చెప్పి అడిగితే వాళ్ళు ఏమని చెప్తున్నారు, లాభాపేక్షిత లేనటువంటి సంస్థగా నడుస్తుందని చెప్పి మాకు రిపోర్ట్ ఇచ్చారు. లాభాపేక్షిత లేని సంస్థగా నడుస్తున్నప్పుడు ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు? దాంతోపాటుగా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలు ఎవరు కానీ ఇంజనీర్లు ఉన్నారు, లేకపోతే హై రేంజ్ చదువులు ఉన్నారు. కానీ దీంట్లో ఏమంటారంటే ఓన్లీ స్లీపర్ వాళ్ళకి, లేకపోతే మామూలుగా హమాలి పనికి మాత్రం పిలుచుకుంటున్నారు. కానీ మామూలుగా ఎంప్లాయీకి అయితే ఒక్కరిని కూడా పిలుచుకోవడం లేదు. ప్రధానంగా ఈ స్కూల్లో ఫీజులు లేకుండా చేయాలి. తర్వాత ఇంకోటి ఏంది, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు తీసుకురావాలి. దాంతోపాటుగా ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు మాకు ఈ చుట్టుపక్కల విలేజ్ కూడా బస్సు కూడా వాళ్ళు పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం స్కూల్ పిల్లలకి. ఇప్పుడు ప్రధానంగా ఇంత పెద్ద ఇండస్ట్రీ నెలకొల్పడానికి మా ప్రాంతంలో ప్రధానంగా ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో కొద్దో గొప్ప పొలం ఉన్నటువంటి ఆ పొలాన్ని కూడా ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది. ఆ రోజులలో మీకు ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, చదువుకునే పిల్లలకల్లా ఉద్యోగాలు ఇస్తాం, తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మెడికల్ అంటే ఫ్రీ హాస్పిటల్ సౌకర్యాలు కల్పిస్తాం, కాబట్టి మీరు ఒప్పుకోండి అనేటువంటి ఈ వాగ్దానాలతో ఈ ప్రాంత రైతులు ఒప్పుకున్న తర్వాత ఆ రోజు ఎన్సిసి ఫ్యాక్టరీ తర్వాత అది ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీకి అమ్మడం జరిగింది. తర్వాత మేనేజ్మెంట్ మారిన తర్వాత మేమెప్పుడు మీకు వాగ్దానం ఇచ్చినాం అని చెప్పేసి క్వశ్చన్ మీద క్వశ్చన్. తర్వాత అధికారులు కూడా ఈ యొక్క ఒక నిమిషం ఓకే, దీనిలో డిఓ గారు స్పష్టంగా ఏమని ఇచ్చినారు ఒకసారి కెమెరా దగ్గరికి.
తర్వాత ఆన్ ది రికార్డ్ ఫోన్పే కదా. దీనిలో ఒకసారి మనం చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఏమని ఇచ్చారు? పాఠశాల లాభాపేక్ష లేకుండా సంస్థగా నడుస్తుంది. ఫీజులు సాధారణంగా మాత్రమే వసూలు చేస్తున్నారు. తర్వాత ఫీజుల సేకరణ ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా జరుగుతుంది. ఇది ఎంత ఆన్లైన్ ద్వారా ఫీజులు చేస్తున్నారంట. తర్వాత సేకరించిన నిధులు పాఠశాల అభివృద్ధికి సిబ్బందికి ఖర్చు పెడుతున్నాం అని చెప్పేసి, తర్వాత పాఠశాల సిబిఎస్ఈ నిబంధనలు పాటిస్తుంది అనేటువంటిది అన్నాక, ఇది సిబిఎస్ అన్నా కానీ ఏమన్నా కానీ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మెడికల్ అనేటువంటిది లేకుండా చేయడం అనేటువంటిది, అంటే ఈ యొక్క సాకు చూపించి ఇక్కడ వసూలు చేస్తున్నారు అనేటువంటిది ప్రధాన ఆరోపణ. కాబట్టి ఇప్పటికైనా కూడా అధికారులు కూడా ఈ యొక్క ఏదైతే మనకు వీళ్ళకి రాసిచ్చినారో, అంటే అధికారులు కూడా దీనిలో కుమ్మక్కైనారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే మాత్రం లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఇక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డోన్ నియోజకవర్గం ఖచ్చితంగా వీటిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి ఇక్కడి ప్రాంత ప్రజలు అంటున్నారు. లేని పక్షంలో ప్రజా ఆందోళన చేయడం తప్ప మాకు గత్యంతరం లేదు. ఖచ్చితంగా మా డిమాండ్స్ నెరవేర్చాల్సిందే. అంతేకాకుండా ఈ యొక్క ఆటోలో విద్యార్థులను ఒక ఆటోలో చేసి 20-30 మందిని తీసుకొని వస్తారు. ఏమన్నా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులు? దానికి బస్సు పెట్టాలి కదా అని చెప్పేసి ఆ బస్సు లేదు. తర్వాత ఎలాంటి ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, ఫ్రీ విద్య లేదు. కాబట్టి ఈ యొక్క డిమాండ్స్తో పాటు ఈ ఫ్యాక్టరీలో మాకు టెక్నికల్గా ఎవరైతే హయ్యర్గా చదివింటారో వారికి ఉద్యోగాలు అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, ప్రియా సిమెంట్, రాచర్ల.